భారత్పై 25 ఏళ్ల కుట్ర, టార్గెట్ 35 ఇయర్స్, ఇంకా మిగిలింది 10 ఏళ్లే. ఇప్పటికైనా భారత్ మేల్కోకపోతే జరిగేది అల్లకల్లోలమే. ఎందుకు ఈ వ్యాఖ్యలు చెబుతున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మొత్తం అక్షరం పొల్లుపోకుండా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ముస్లింలకు ఉన్న దేశాలు ఎన్నో తెలుసా? 56 దేశాలు ముస్లింలకు ఉన్నాయి. క్రిస్టియన్లకు 100 దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉన్న ఏకైక ఒకే ఒక్క దేశం భారతదేశం. ఉన్న ఈ ఒక్క భారతదేశాన్ని కూడా ఎట్లా నాశనం చేయాలా అని కుయుక్తులు పన్నే శక్తులు దేశం బయట గోతికాడ నక్కల్లా కాపు కాచున్నాయి. ఆ నక్కలకు తోడుగా దేశం లోపల ఇంటి దొంగలు, విశ్వాసం లేని సునకాలు, వీళ్ళిద్దరూ కలిసి భారత్ని ఎట్లా ముంచాలా అని పెట్టుకున్నదే టార్గెట్ 35 ఇయర్స్. స్వాతంత్ర పూర్వం జరిగిన దాడులు, అల్లకల్లోలాలు ఒకెత్తైతే, స్వాతంత్రం సిద్ధించాక దేశం లోపలే ఉండి డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్స్ని భారతదేశంలో ఆడిస్తున్నారు ఇంకొందరు. అఖండ భారత్ నుంచి మన రాజ్యాలు, మన సంపద ఒక్కొక్కరు ఒక్కో రకంగా దోచుకుపోయిన తర్వాత అన్నీ పోగొట్టుకున్న మనకి మిగిలిందేంటో తెలుసా? భారత్ అన్న ఒక బలమైన పేరు. స్వాతంత్రం సిద్ధించాక మనం మనపైనే ఎలా దాడి చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత్ని ఒకే రాజ్యాంగం కిందకి తీసుకొచ్చారని చెప్పినవన్నీ కూడా కల్లబొల్లి కబుర్లే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును అడ్డం పెట్టుకుని ఆయన కళానికి ఒక కళ్ళెం వేసి ఆయన కళ్ళకు గంతలు కట్టారు. ఈ నిజాలు తెలిస్తే బహుజన భగవంతుడుగా అంబేద్కర్ని పూజించే వాళ్ళ కళ్ళు ఎరుపెక్కుతాయి. ఏక్ దేశ్ మే దో ఖానూన్ హై అంటూ ఉంటారు. నై నై, తీన్ ఖానూన్ హై. ఏక్ దేశ్ మే తీన్ ఖానూన్ హై. భారతదేశంలో నడుస్తున్నది 3 చట్టాలు. ముస్లింల కోసం పర్సనల్ లా బోర్డు, షరియా చట్టం, క్రిస్టియన్లకు సంబంధించి కెనాన్ లా అంటారు 2వ చట్టం. ఇక భారతీయులు మాత్రమే ఫాలో అవుతున్నది అంబేద్కర్ చట్టం, అంబేద్కర్ రాజ్యాంగం. ఇక్కడి నుంచే మొదలైంది మన పరిస్థితి, మన దుస్థితి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే మొదలైంది అసలు కుట్ర.